తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము. మాకు గత 20 సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కాంగ్రెసు కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినది మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించినాయి. కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్టదిగ్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మ, మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు ముక్కుబడి దేవునికి 1110 టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగొదుకుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు, మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్టా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకుపోతా, మీకు న్యాయం చేస్తాము, అట్లయితే కంటే నా కాడికి రాండి అన్నాడు. కానీ మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుట్టా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని, మాధవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో 50 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ 8 మంది కార్పొరేటర్లు, అంటే అష్టదిక్పాలకులు, మాకు దరిద్రం పట్టించిన వాళ్ళను తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి టికెట్లు ఇస్తే ఏమాత్రం ఒప్పుకునేది లేదు, వాళ్ళ ఇన్ఛార్జీలో పక్కన ఒప్పుకునేదానికి లేదు. నేను వీలైతే ఈ లక్ష్మీ వెంకటేశ్వర సన్నిధిలో అమరనిధి తీసి కూర్చుంటా మా కార్యకర్తల, తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యేకి చెప్పినాం. వినలేదు. వాళ్ళు కావాలా, మాకందరూ వైసీపీ వాళ్ళు కావాలి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేటర్లో గెలిచగలుగుతామనే వాళ్ళ భావన ఉన్నది. కానీ వాళ్ళకి అర్థమవుతుంది. లాభపరమైన మాకు ఒక ప్లాట్ఫారం కావాలా, మా గోడు ఇదే వాళ్ళు లేరు కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను పనిచేసేదానికి లేదని నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఏం చేయాలా, మా పరిస్థితులు ఏంటంటే, సరే వైసీపీ వాళ్ళకైతే నేను సాయం చేయను, నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను, చంద్రబాబు నాయుడు కాకుండా చెప్పుకొని మీ రిక్వెస్ట్ ఆయన దృష్టికి తీసుకుపోతాను అన్నాడు. మమ్మల్ని విజయవాడకు తీసేపోయేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది కూడా జరుగుతుంది. మేమైతే ఒకటే చెప్తున్నాము, ఈ వైసీపీ వారిని ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో లేకుండా తరిమేసి మా తెలుగుదేశం కార్యకర్తలు సీట్లు ఇప్పించుకొని 50 డివిజన్లలో గెలుస్తామని నమ్మకం మాకుంది. ఆ విధంగానే దానికోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడం కూడా ఇది మొదటి అడుగు. ఇది మొదటి అడుగు. మళ్ళీ రెండో విడత కూడా ఇట్లా జరుగుతాయి. చెప్పుడు ఉన్నాడు చిన్నచౌకులో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు, మాధవిరెడ్డి గారి కార్యాలయం అని. వాళ్ళే వీళ్ళేదో దందాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించడం జరిగింది. ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు, కౌరవుల పక్షాన శకుడు ఉండి కౌరవులనే నాశనం చేసినాడు. ఆ రకంగా కడప తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు కూడా రావు, నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు. అతని శపథము నెరవేర కూడా చూసుకుంటామని